కాస్త తలనొప్పి వస్తేనే తలపట్టుకుంటాం. అయ్యో! అమ్మో! అంటాం. కానీ తలలో ఓ పెద్ద కణితి ఉందని తెలిస్తే, అది ప్రాణాపాయం అని తెలిస్తే, మామూలు వాళ్ళెవరైనా ముందు భయపడతారు. చికిత్స కోసం వెళ్తారు. కానీ ఆమె మాత్రం ఒక టీవీ షోకి కంటెస్టెంట్‌గా వెళ్ళింది. అందుకోసం ఐఏఎస్ పరీక్షలన్నీ పక్కన పెట్టింది. అనుకున్నట్లే ఆశయానికి చేరువై కోట్లాది మనసుల్ని గెలుచుకుంది. ఇంతకీ ఎవరామె? ఏమిటి కథ? 'కౌన్ బనేగా కరోడ్పతి' షో మొదలైంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ సంధిస్తున్న బాణాల్లాంటి ప్రశ్నలకు హాట్ సీట్‌లో కూర్చున్న నరేషి మీనా ఏమాత్రం తడబడడం లేదు. 1, 2, 3 అలా ఒక్కో ప్రశ్నకి అంతే వేగంగా జవాబులిచ్చేస్తుంది. అలా ₹1,00,00,000 ప్రశ్నకు వచ్చేసింది. షోలో కూర్చున్న అందరి ముఖాల్లో ఉత్కంఠ. కానీ ఆమెలో అదే ఆత్మవిశ్వాసం. ఏమాత్రం తొణకని మనోనిబ్బరం. కొన్ని క్షణాల ఆలోచన అనంతరం ఆమె నుంచి వచ్చిందో సమాధానం. ఆపై మరికాసేపు సాగిన ఉత్కంఠ. అప్పుడు వినిపించిందో గంభీర స్వరం. యువర్ ఆన్సర్ ఈజ్ రైట్ అంటూ. అంతే హాలంతా చప్పట్లతో మారుమోగిపోయింది. అలా ఈ సీజన్‌లో ₹1,00,00,000 ప్రశ్నకు చేరిన మొదటి కంటెస్టెంట్ గా నిలిచింది. 27 ఏళ్ల నరేషి మీనా. ఈమె అందరిలాంటి అమ్మాయి అయితే చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ ప్రాణం నిలబెట్టుకునేందుకే ఈ షోకి వచ్చానంటూ ఆమె తన జీవితం గురించి పంచుకుందిలా. మాది రాజస్థాన్‌లోని మాధోపూర్. మధ్యతరగతి కుటుంబం. నాన్న రైతు, అమ్మ గృహిణి. బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలన్నది నా కల. అందుకోసం కష్టపడి చదివేదాన్ని. ఓసారి తీవ్రమైన తలనొప్పి వచ్చింది. మామూలే కదా అనుకున్నా. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. దాంతో వైద్య పరీక్షలు చేయించారు. నా మెదడులో కణితి ఉంది. వెంటనే తొలగించకపోతే ప్రాణానికే ప్రమాదం అన్నారు వైద్యులు. మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. అమ్మా నాన్నలు డబ్బుల కోసం ఎంతో ప్రయత్నించారు. సర్జరీకి డబ్బు సర్దుబాటు కాలేదు. అమ్మ నగలు అమ్మేసింది. 2019లో సర్జరీ అయ్యింది. అయితే కణితిని పూర్తిగా తొలగించలేకపోయారు. అది సున్నితమైన చోట ఉండడంతో 3 అంతులు మాత్రమే తీసేశారట. మరోసారి సర్జరీ చేసి వీలైనంత త్వరగా మిగిలినది తీస్తే మంచిది, లేదంటే ఎప్పటికైనా ప్రమాదమే. దీనికోసం ప్రోటాన్ థెరపీ చేయించుకోవాలని చెప్పారు. అందుకు సుమారు ₹30,00,000 కావాలట. కానీ నేను భయపడలేదు. ఓ పక్క రోజు తీవ్రమైన తలనొప్పి వేధిస్తున్నా ఎలాగైనా నా లక్ష్యాన్ని చేరువ కావాలని చదువుకున్నా. అలాగని అమ్మానాన్నలకి భారం కాదలుచుకోలేదు. అందుకే ఉమెన్స్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్‌లో సూపర్వైజర్‌గా చేరా. ఓవైపు ఉద్యోగం చేస్తూనే సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నా. ప్రిలిమినరీ పాస్ అయ్యా. ఆ సమయంలోనే బిగ్ బి షో చూసా. కరెంట్ అఫైర్స్ తో వచ్చే ఆ ప్రశ్నలకి జవాబులు నాకు వెంటనే స్ఫురిచ్చేవి. అప్పుడొచ్చిందో ఆలోచన. ఆ షోలో గెలిస్తే వచ్చే డబ్బుతో సర్జరీ చేయించుకోవచ్చు కదా అని. అప్పులు తీర్చి అమ్మకి నగలు కొనిచ్చొచ్చాను. వెంటనే అప్లై చేసి ఎంపికయ్యా. నా గురించి చెప్పినప్పుడు నా ధైర్యాన్ని మెచ్చుకున్నారు బిగ్ బి. షోలో గెలిచినా, ఓడినా నా సర్జరీ ఖర్చు ఆయన పెట్టుకుంటా అన్నారు. అది నా అదృష్టం. నిజానికి గత నెలలో మెయిన్స్ రాయాలి. అయితే ఆ పరీక్షలకు హాజరయ్యే సమయానికి కూడా ఈ షో కోసమే కేటాయించాం. అలా ₹1,00,00,000 ప్రశ్నకు చేరువయ్యా. ఇంకా ముందుకు వెళ్ళలేకపోయినా ఇక్కడి వరకు రాగలిగినందుకు ఆనందంగా ఉంది. నా ఆశయం ఎలాగో నెరవేరింది. ఇక కలెక్టర్ కావాలన్న నా ధ్యేయం ఎటూ ఉండనే ఉంది. ప్రాణానికే ప్రమాదం అని తెలిసినా అంత ధైర్యంగా ఎలా అని అందరూ అడుగుతుంటారు. దానికి నా దగ్గర ఉందో మంత్రం. భయపడకు, నీకెలాంటి అనారోగ్యం లేదు అని రోజు నాకు నేనే చెప్పుకుంటా. ఇదే నా కథ అని చిరునవ్వుతో మనకి తన స్టోరీని చెబుతుంది నరేషి మీనా గారు.